అంటే ఇక్కడ రెండు మూడు యాంగిల్స్ ఉన్నాయి సురేష్ గారు. మనము సరే ఇంటర్ కాంటినెంటల్ ఇష్యూస్ ఒకటి, రెండోది ఏంటంటే ఒకసారి మన డిఫెన్స్ మినిస్టర్స్, మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్స్ ఇందిరాగాంధీ గారి హయాం నుంచి చూద్దాం. ఆ మాటకు వస్తే నెహ్రూ గారి హయాం నుంచి కూడా చూడాలి డిఫెన్స్ మినిస్టర్స్. వాళ్ళ వైఖరి ఎలా ఉంది, ఈరోజు మన వైఖరి ఎలా ఉంది. కృష్ణమేనన్ తీసుకోండి, అదే ఇండియాస్ ఫస్ట్ డిఫెన్స్ మినిస్టర్, ద డిజాస్టర్. మన 62 వార్ ఓడిపోయింది, 65 వార్ అంతా రెస్పాన్సిబిలిటీ కృష్ణమేనన్. నెహ్రూ చాలా ఫేవర్, అండ్ కృష్ణమేనన్ ఏది చెప్తే మాట వింటుండే నెహ్రూ. అన్ప్రిపేర్డ్ ఆర్మీని చైనా దగ్గర వార్కి పంపించి మనం ఓడిపోయాం వారు. అది మనం ఎంతోమంది సోల్జర్స్ని కోల్పోయాం ఆ టైంలో. డ్రెస్సులు లేవు, యూనిఫామ్ లేవు, షూస్ లేవు, అట్లా పంపించాం మనం వారికి. సో ఆ పరిస్థితి నుంచి మనం ఎక్కడికి వచ్చాం ఇప్పుడు. ఎస్ఎం కృష్ణ గారు ఒకసారి పోర్చుగల్ ఫారిన్ మినిస్టర్ స్పీచ్ తీసుకొని చదువుకున్నాడు, మన స్పీచ్ అని చెప్పేసి. ఆ పరిస్థితి మనం ఇప్పుడు జయశంకర్ గారు మాట్లాడుతున్న లాంగ్వేజ్ చూడండి. వీఆర్ స్టాండింగ్ అప్ అండ్ ఫైటింగ్. మేము ముందు బెండ్ కాము. వీఆర్ నాట్ ఎ పాకిస్తాన్. పాకిస్తాన్ వాడు ఇవాళ పిలిస్తే ఇమ్మీడియట్ వైట్ హౌస్లో ఉంటాడు నెక్స్ట్ డే. ఆడేదైనా బిర్యానీ పెడతాడు, తిండి పెడతాడు అనుకొని, లేకుంటే ఏదైనా డబ్బులు ఇస్తాడని చెప్పేసి. ఇది పాకిస్తాన్ పరిస్థితి అయిపోయింది. వాళ్ళ దగ్గర ఆట లేదు, తినడానికి ఏం లేదు. యూఎస్ ఇస్తున్న డబ్బులతో బతుకుతున్నారు వాళ్ళు. దీనికన్నా ముందు ఆఫ్ఘనిస్తాన్ ప్యారలల్గా అటు టెర్రరిస్టులకి ఇస్తుంది, వీళ్ళకి ఇస్తుంది. డెఫినెట్లీ. వాళ్ళ మేజర్ ఎక్స్పోర్ట్ ఏముంది, వాళ్ళ టెర్రరిజమే కదా, అదే ఎక్స్పోర్ట్ చేస్తారు వాళ్ళు. ఇటువైపు ఇరాన్ దగ్గర ట్రై చేశారు, అది పోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు, బలూచిస్ మీద వేస్తున్నారు బాంబులు, తీసుకొని తాలిబాన్ మీద వేస్తున్నారు. ఏ రోజు తాలిబాన్ తిప్పి కొడతారు. ఇప్పుడైతే పీస్ టాక్స్ నడుస్తుందో అందరు క్వైట్గా కూర్చున్నారు, కానీ ఏ రోజు తాలిబాన్ పిచ్చి పట్టేస్తుందో ఆ రోజు పాకిస్తాన్ ధ్వంసం చేసేస్తారు వాళ్ళు. దీనికన్నా ముందు కూడా చేశారు వాళ్ళు. సూసైడ్ అటాక్ నుంచి ఏమైనా చేయొచ్చు వాళ్ళు. పాకిస్తాన్ ప్రాబ్లం ఏమిటంటే తాలిబాన్ మన దగ్గర వచ్చి రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు, మన ఎంబసీ ఓపెన్ చేసుకున్నాం, మనం వాళ్ళకి ఆయుధాలు ఇస్తున్నాం, వాళ్ళకి హాస్పిటల్ కట్టిస్తున్నాం, వాళ్ళ రోడ్లు ఇంప్రూవ్ చేస్తున్నాం, అన్నీ మనం చేస్తున్నాం. అది పాకిస్తాన్కి నచ్చట్లేదు. సరే మీరు చేయండి రా అంటే అది కూడా లేదు, వాళ్ళ దగ్గర డబ్బులే లేవు. ఇప్పటికీ వాళ్ళని బలూచిల్ని థర్డ్ రేట్గానే చూస్తారు కదండి. ఇప్పుడేనా మీరు ఖైబర్ పఖ్తూనా నుంచి మీరు బలూచిస్తాన్ పక్కకి వెళ్ళేసరికి థర్డ్ రేట్ వాళ్ళు. తెహరీక తాలిబాన్ అనేది ఎవరు తయారు చేశారు, వీళ్ళే తయారు చేశారు కదా. తాలిబాన్ ఎవరు తయారు చేశారు, ఇదే పాకిస్తాన్ తయారు చేశారు. భస్మాసుర్ ఎఫెక్ట్ అంట నేను ఎప్పుడు దాన్ని తీసుకొచ్చి మన తల మీద పెట్టేస్తారు లాస్ట్లో. అదే జరిగింది కదా పాకిస్తాన్తో. సో డెఫినెట్గా పాకిస్తాన్ ఏ రోజు ఆ రోజు చేస్తున్న పాపాలన్నీ మళ్ళీ వాళ్ళకి తిరిగి వస్తుంది ఇప్పుడు. కానీ యూఎస్ ఎందుకు సపోర్ట్ చేస్తుంది చాలామంది అడుగుతారు, మళ్ళీ యూఎస్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు. సో యూఎస్ వాజ్ లుకింగ్ అట్ బిగర్ గేమ్ ప్లాన్. మీరు బిలీవ్ చేయరు, లాస్ట్ మంత్ ఫస్ట్ వీక్ అనుకుంటాను ఒక కంప్లీట్ కన్సైన్మెంట్ ఆఫ్ రేర్ ఎర్త్స్ పాకిస్తాన్ నుంచి తీసుకెళ్లారు యూఎస్కి. అవును, అమ్ముకుంటున్నారు. మీరు చూసుంటారు ఆ షార్ట్ వైట్ హౌస్లో ఒక డబ్బా తీసుకొచ్చి అసీముని చూపిస్తున్నాడు, చూడండి ఏదో మనకు ఈ సేల్స్ మ్యాన్ అమ్ముతారు చూడండి రోడ్లో, చూడండి సార్ ఇది సాక్స్, ఇది బెల్ట్, ఏం కావాలి ఇదని తీసుకోండి మీరు అని చెప్పేసి. అట్లా ఒక డబ్బా తీసుకెళ్ళి చూపిస్తున్నాడు, ఈ రేర్ ఎర్త్ మన దగ్గర ఉంది, ఈ రేర్ ఎర్త్ మన దగ్గర ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, మీరు చెప్పండి ఏం కావాలి మీరు తీసుకోండి. యూ కెన్ కమ్ అండ్ ఎక్స్ప్లోర్. ఎక్స్ప్లోర్, టేక్ ఇట్ అవే. ఎక్స్ప్లోర్ అని కాదు, డిగ్ అండ్ టేక్ ఇట్ అవే. మాకు డబ్బులు ఇవ్వండి. సో వెళ్తూ కొంచెం పడేస్తాడు, చిల్లర పడేస్తాడు, తీసుకొని దాంతో బతుకురా నువ్వు అని చెప్పేసి. ఇది అమెరికా. సో అమెరికాకి ఏం కావాలంటే అక్కడ వాళ్ళు తవ్వుతున్నప్పుడు వాళ్ళ కాంట్రాక్టర్ మీద ఎవరు దాడి చేయకూడదు, అమెరికన్ కాంట్రాక్టర్స్ మీద. దానికోసం పాకిస్తాన్ ద్వారా ఏం చెప్పారు, మీరు బాంబులు వేసుకోండి. తెహరీక తాలిబాన్ ఉండొచ్చు, ఇటువైపు బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. సో ఈ డబుల్ స్టాండర్డ్స్ అదే అంటున్నాను. మళ్ళీ మన అటాక్ చేసినప్పుడు ఏమంటారు, ఓ నో 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 హ్యూమన్ రైట్స్, ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళు. ఎవరు, లష్కర్ తైబా వాళ్ళ, హర్కతుల్ అన్సార్ వాళ్ళ. ఇది అర్థం కాదు నాకు. ఈ ప్రాబ్లం అంటే డబుల్ స్టాండర్డ్స్ అంటే అమెరికాది. మీరు ఆఫ్ఘనిస్తాన్లో చేసిన గొడవ ఏంటి, ఆఫ్ఘనిస్తాన్లో ఒక గవర్నమెంట్ ఉండే, సోవియట్ గవర్నమెంట్, సోవియట్ పపెట్ గవర్నమెంట్. దాన్ని మీరు కావాలని చెప్పి అక్కడి నుంచి వాళ్ళని కొట్టి పంపించారు. గుల్బతున్ హెక్మతియారా ఏదైనా అన్నీ ఉండే ఆ టైంలో. అయిపోయింది, వాళ్ళు పారిపోయిన తర్వాత ఏం చేయాలి, మళ్ళీ మీరు వెళ్ళి అక్కడ కూర్చున్నారు, మళ్ళీ మీ మీద దాడి చేయడం మొదలుపెట్టారు. అది ఐసిస్ అయిపోయింది, అప్పుడు అల్ఖైదా అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ ఏ ప్రాబ్లం, మళ్ళీ మీరు పారిపోయారు, మళ్ళీ తిరిగి తాలిబాన్ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ మీరు ట్రై చేస్తున్నారు అక్కడ బాగరామ్ ఎయిర్ ఫోర్స్ మాకు కావాలని చెప్పి, అది భారతదేశానికి ఇస్తా అని చెప్పి రూమర్స్ వస్తున్నాయి ఇప్పుడు మన దగ్గర. సో ఈ చట్టాలు అదే అంటున్నారు. మీరు లిబియా చూడండి, లెబనాన్ చూడండి, మీరు ఏ దేశంలోనే వీళ్ళు ఎక్కడ వెళ్ళారో. బట్ ఒకటి సార్, ఎంతకాలం యుఎస్ ఇది చేసుకుంటా పోతాడు, ఎక్కడో ఒక చోట ఒక పులిస్ వాళ్ళది ఏంటంటే పెద్ద అడ్వాంటేజ్ వాసుదేవన్ గారు, వాళ్ళ ఎకానమీ చాలా పవర్ఫుల్ ఎకానమీ. అది మనం అఫ్కోర్స్ $37 ట్రిలియన్ డెట్లో ఉన్నారు, వాళ్ళు అప్పులో ఉన్నారు. వాళ్ళ ఆ అప్పులు ఎప్పుడు తీర్చలేరు వాళ్ళు, అది నడుస్తూనే ఉంటాయి, ఇంకా ఎక్కువ అవుతూనే ఉంటాయి సంవత్సరానికి. వాళ్ళది ఎక్కడంటే వాళ్ళ ఇండెటెడ్ అండి, టు హూమ్ దే ఆర్ ఇండెటెడ్. దే ఆర్ నాట్ ఇండెటెడ్ టు ఎనీబడి, దే ఆర్ ఎంటైర్. ఇప్పుడు మీరు అప్పు తీసుకున్నారు అనుకోండి, మీరు ఒక దగ్గర నుంచి అప్పు తీసుకున్నప్పుడు ఏదో ఒక రోజు వాడు వచ్చి అడుగుతాడు, నాకు కావాలి నా డబ్బులు అంటాడు. అమెరికా దగ్గర నుంచి $37 ట్రిలియన్ ఎవరు ఇచ్చారు అమెరికాకి? చైనా, ఇండియా, ఈవెన్ బంగ్లాదేశ్ దగ్గర నుంచి తీసుకున్నాం. మనం కూడా ఇచ్చాం కదండి, మనం కూడా అప్పు తీసుకున్నాం. మన అప్పు వాళ్ళకి అప్పు ఇచ్చాం మనం.
మనం ఏ రోజైనా వెళ్ళి వచ్చి అడగొచ్చు. అంటే అప్పుడే మన ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అప్పు ఇచ్చారు వాళ్ళకి. అదే అంటే వాళ్ళు గ్యారంటీ, సోవరెన్ గ్యారంటీ అమెరికన్ గవర్నమెంట్ సైన్ చేసి ఇచ్చేస్తారు, మేము ఏమైనా మా వాళ్ళు ఎవరైనా డిఫాల్ట్ అయితే మేము కట్టేస్తాం డబ్బులు అని చెప్పి. సో ఈ అమెరికా దగ్గర, అమెరికాకి ఎట్టం అన్నిటికన్నా పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ టెక్నాలజీ. అది వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు. నివిడియా చూడండి, ఇప్పుడు చిప్స్ వాళ్ళు బయటికి వెళ్ళనట్లేదు చిప్స్ని. మీరు ముందు బోయింగ్ ఎయిర్క్రాఫ్ట్ చూడండి, వాళ్ళ ఎయిర్బస్ వచ్చేదాకా వాళ్ళకి మొనోపలి ఉండే, దాని తర్వాత ఇప్పుడు చాలా తగ్గింది వాళ్ళకి. అది కాకుండా మెక్డొనాల్డ్ డగ్లస్ ఇట్లాంటి మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ తయారు చేసిన కంపెనీలు చాలా ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఉన్న మిసైల్ కంపెనీస్ చాలా ఉన్నాయి. అదంతా వాళ్ళు చాలా బాగా కాపాడుకుంటున్నారు. టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కూడా అలౌ చేయట్లేదు చైనాకి. ఆలోచించండి, వాళ్ళంతా భయం అనమాట. చైనా ఆల్రెడీ తీసుకెళ్ళిపోయారు వాళ్ళు మొత్తం మార్కెట్. కార్ మ్యానుఫ్యాక్చరింగ్ పోయింది మొత్తం, స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం పోయింది, ఇంకేం మిగలేదు వాళ్ళ దగ్గర. మీరు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్పి మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకొస్తా అని చెప్పారు ఎవరు, ట్రంప్ గారు. ఇప్పుడు ఏం చేశారు? ఏం చేయలేకపోతున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న ఓన్లీ హై ఎండ్ నడుస్తుంది. నివిడియా లాంటి కంపెనీ, ఏ రోజు చైనా నివిడియా అగేన్స్ట్గా కాంపిటీషన్గా చిప్స్ తీసుకొస్తారో ఆ రోజు నివిడియా లాంటి కంపెనీ కూడా క్రాష్ అయిపోతుంది. ఇప్పుడు అంతా ఒక ఏఐ హైప్ మీద నడుస్తుంది. ఏ రోజు నివిడియా లాంటి కంపెనీస్కి కాంపిటీషన్గా మేము భారతదేశంలో చిప్ తయారు చేస్తాం, మనకు టైం పడుతుంది కొంచెం, ఇంకా ఆ ఈకో సిస్టమ్ అందరు ఇంకా తయారైతూనే ఉంది. ఆ రోజు అమెరికా మార్కెట్ పడిపోతుంది. సో అమెరికా ఇస్ ఓన్లీ ఇన్ ద హై ఎండ్ మార్కెట్. ఇప్పుడు లో ఎండ్ లేరు. ఇంకా ట్రంప్ చెప్పారు కదా, నాకు బెనియన్లు అండర్వేల్ తయారు చేసే కంపెనీ అక్కర్లేదు, నాకు మిసైల్ తయారు చేస్తున్నా, నాకు చిప్స్ తయారు చేసిన కంపెనీలు కావాలన్నారు. వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టాలంట. సో ఆలోచించండి, ఐఫోన్ ఇండియా నుంచి తయారు చేసి మనం యూఎస్కి పంపిస్తున్నాం. మనం కూడా మొత్తం తయారు చేయట్లేదు, మనం చైనా అనేది తెప్పించి స్క్రూ డ్రైవర్ టెక్నాలజీ చేస్తున్నాం. మన మల్హోత్రా గారు చెప్పారు హెచ్సిఎల్ది ఒక ఇంటర్వ్యూలో, వీఆర్ డూయింగ్ అ స్క్రూ డ్రైవర్ టెక్నాలజీ అన్నారు. సో వీ హ్యావ్ టు ఆల్సో ఇంప్రూవ్. మనకు కూడా చాలా రోజులు ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ పైకి రావాలంటే. ఎందుకంటే మన సోషలిస్ట్ మోడల్లో మనం ఆల్మోస్ట్ 30 years 40 years మన ఇండస్ట్రీని మొత్తం ధ్వంసం చేసుకున్నాం, చాలా వెనకబడిపోయినాం. సో ఆ మోడల్ నుంచి రికవర్ చేసిన 91 తర్వాత నరసింహారావు గారు వచ్చిన తర్వాత మొదలై ఇప్పుడు మోదీ గారు నడిపిస్తున్నారు. ఇవాళ 1,00,000 కోట్ల R&D ఇన్వెస్ట్మెంట్ ఒక ప్రాజెక్ట్ పెట్టారు చూడండి. ఇవాళ హ్యూజ్ థింగ్ ఇట్ ఈస్. చాలామంది డిబేట్ చేస్తున్నారు దాని మీద. 1,00,000 కోట్లు మీకు R&D, ఎందుకంటే R&D మీద మనం ఖర్చు చేయట్లేదు, 2% కూడా ఖర్చు చేయట్లేదు. దాదాపు ఒక 4-5 decades మనం చేయలేదు కదా సార్, దగ్గర ఈవెన్ ప్రైవేట్ సెక్టర్ చేయలేదు వాసుదేవన్ గారు. మీరు గవర్నమెంట్ తప్పు పట్టచ్చు. గవర్నమెంట్ ప్రయారిటీ అది కాదు. హెల్త్ కేర్ చూసుకోవాలి, రోడ్లు చూసుకోవాలి, ఉద్యోగం చూసుకోవాలి, తిండి పెట్టాలి.